हाँ हेलो बोलो। हेलो वसना వస్తున్నా నీతో మాట్లాడడానికి భయపడుతున్నాడు రాడు. ఎందుకని? నువ్వు మొహాట పడతావని. మొహమాట పడతానా? మొహమాట పడే వాళ్ళతో మాట్లాడకూడదా? అందుకే భయపడుతున్నాడు అని చెప్పా. ఏంద్రా నువ్వు మాట్లాడేది ఏమన్నా తలతోకం ఉందా? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం పడతాం ఉందా అని అనాలి అనిపించిన అనడు తిరుగు అన్న. సో బోరు కొట్టేస్తాడు నాకు. స్ట్రైట్ గా ఏసేవుడు కావాలి నాకు అన్నాడు. అంటే కనీసం మీరు ఇలా మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల ఎవరు దొరకరు కదన్న ఇలా మాట్లాడడానికి. రెగ్యులర్ కాన్వర్జేషన్ అయితే దొరుకుతారు కానీ నేనే దొరికానా అంటున్నాడు వాడు. ప్రస్తుతానికి అయితే అన్నీ దొరికారు మరి. అదే పొద్దున కొటేషన్ గురించి నువ్వు రేస్ చేసిన క్వశ్చన్ గురువు గారిని అడిగితే గురుగారు చెప్తారు. అదే నా మార్నింగ్ అన్న పెట్టిన క్వశ్చన్ ఏంటంటే, తెలుసు వాడికి కూడా పంపించా. నీ అభియోగం చెప్పు. నా అభియోగం ఏమీ లేదు. ఏమి లేదా? దానంతటా సరే ఏమీ లేదు అని చెప్తాను. అదే 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 వద్దు అంటున్నాడు వాసుగాడు. అదే వద్దు అంటున్నాడు. అంటే లౌకిక వాదులం అన్న, డిప్లొమాటిక్. అది మాట్లాడి 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 మా లేయర్స్ లో ఫిల్టర్ అవ్వదు. అది కదిలి తిరుగుబాటు ఈ పాటి కృష్ణ వేసేసింది. అరే చేసిన చాలు మూసుకో అంటున్నాడు రా. చేసిన చాలు మూసుకో అంటున్నాడు. నేను మ్యూట్ పెడతా, నువ్వు అడుగు. అదే నా ప్రోగ్రాము దానంతటా అదే కరెక్ట్ చేసుకోలేదు అని అన్నాను. ఆ ప్రోగ్రామ్ రాసిన వాడే కరెక్ట్ చేయాలి అని చెప్పాను. చెప్తే అన్నేమంటాడంటే, ఆ ప్రోగ్రాము అంటే ఇట్స్ లైక్ మన మైండ్ ని మనం కరెక్ట్ చేసుకోలేము, దాన్ని క్రియేట్ చేసిన వాడే దాన్ని చేంజ్ చేయాలి కానీ అని దానికి రిలేట్ చేశాడు. ఇంకొక దీనికి ఎక్స్టెన్షన్ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న పిన్నీస్ ని తయారు చేసే మిషన్. నీ అభియోగం చెప్పురా. నా అభియోగం ఏంటంటే, ఫైనల్ గా ఆ ప్రోగ్రామ్ దానంతటికి అదే కరెక్ట్ చేసుకోలేదు అనేది ఈ మైండ్ కి, మన మైండ్ కి దానికి సంబంధం లేదు. అది మిషన్, ఇది హ్యూమన్ బ్రెయిన్. దాన్ని రెండు రిలేట్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. మైండ్ బాగుంది చేసి ఫస్ట్. మైండ్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కదన్నా. మిగతావన్నీ నువ్వు మాట్లాడిన చాలు, నేను చెప్తున్నాను ఈను అన్నాడు. సరే, మైండ్ ఈక్వల్ టు ప్రోగ్రామ్. ఎవడైతే ఆ మైండ్ వాడుతున్నాడో వాడు ప్రోగ్రామర్. ఇక్కడ ముందు కోర్ట్ కి మీనింగ్ చెప్పండి ఒకసారి. తెలుగు అదే కోర్ట్ ని తెలుగులో చెప్తుంది. కోర్ట్ కి మీనింగ్ అదే అన్న. ప్రోగ్రామ్ దానంతటికి అది కంపారిటివ్స్ లో కాకుండా జస్ట్ లిటరల్ మీనింగ్ తెలుగులో చెప్పుకుందాం అంటున్నాం. ఏదైనా ఒక సమస్య ఎవడైతే ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో క్రియేట్ చేయబడిందో అదే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి
కెన్ సాల్వ్ ఫ్రమ్ కెన్ సాల్వ్ సాల్వ్ చేయలేం. ఇప్పుడు నేను ఇవాళ ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను అనుకున్నాను. నేను దానికి సొల్యూషన్ రేపు క్రియేట్ చేశాను. నేనే నన్ను ఇప్పుడు మీరు ప్రోగ్రామర్ అనుకున్నా ప్రెసెంట్ ఉండదు. రేపున్న నేను మారిపోయి ఉంటా. ఇవాళ ప్రాబ్లం క్రియేట్ చేసిన నేను కాదు. దాని తర్వాత నాకు కొంత నాలెడ్జ్ యాడ్ అయ్యింది. నేను ఇది చేయడం వల్ల ఇది జరిగింది అనే అబ్జర్వేషన్ లో నాలెడ్జ్ యాడ్ అయింది. రేపొద్దున నిన్నున్నా నేను కాదు, రేపొద్దున ఉండేవాడు. ఆడు ప్రోగ్రామర్ అయినా నిన్నున్నదే రేపు లేదు. యాజ్ ఇట్ ఈజ్ లేదు, కొంచెం ఎడిషన్ జరిగింది. అదే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మాత్రం ప్రాబ్లం సాల్వ్ కాల. ఇప్పుడు నన్ను ప్రోగ్రామర్ అని మీరు అన్నా, నన్నే ప్రోగ్రామర్ అన్నా, కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏది పెట్టినా అది మారిపోయింది. ఇంకో రకంగా డిపెండ్ చేయాలంటే, అంటే లిటరల్ మీనింగ్ ని క్రిటిసైజ్ చేయాలంటే, నేను సాల్వబుల్ ప్రాబ్లమ్ క్రియేట్ చేశాను. సాల్వబుల్ ప్రాబ్లం అంటే ప్రాబ్లమే కాదు కదా అన్న. అప్పుడు సాల్వబుల్ ప్రాబ్లం అంటే అప్పుడు మీకు ప్రాబ్లం అది. మీకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశాను నేను సాల్వబుల్ ప్రాబ్లమే కాదా? సాల్వబుల్ ప్రాబ్లం అన్నప్పుడు ప్రాబ్లం అనడం ఎందుకు అని. అసలు ప్రాబ్లం అంటేనే సాల్వబుల్ అని కదరా. ఓకే, మీకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేశా, అదే ప్రాబ్లం నేనే క్లియర్ చేశా. అప్పుడు నేను యాక్టివ్ గానే ఉన్నా. అంటే సేమ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ స్టేట్ లో ఉండే క్రియేటెడ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాం. లిటరల్ మీనింగ్ లో అలా క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఆ కోడ్ చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే నువ్వు అదే లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోలేదు. సారీ, ఇంతకుముందు చెప్పింది అది వర్తించదు ఈ స్టేట్మెంట్ కి. ఓకే, సెకండ్ అందుకనే అది చాలా లిటరల్ మీనింగే అది. ఓకే, చాలా క్లియర్ గా రాశాడు. నో ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ ఫ్రమ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఈస్ క్రియేటెడ్. స్టేట్మెంట్ నేను చెప్పినట్టు లిటరల్ మీనింగ్ ని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఇందాక చెప్పినట్టు చేయొచ్చు. కానీ చెప్పినోడు ఇంటెంట్ నువ్వు ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం నువ్వు అదే స్టేట్ లో ఉన్నప్పుడు మార్చలేవు. ఓకే, నువ్వు అక్కడి నుంచి ఎదిగిన తర్వాత మార్చగలుగుతావు అని చెప్పాడు. ఎదిగిన తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతావు అని చెప్పాడు. ఓకే, అట్లా ఐన్స్టైన్ రాసేటో ఎవరు వెళ్ళి దాని పేరు మీద రకరకాలు పోతున్నట్టు. కానీ మనం కోడ్ గురించి మాట్లాడుతున్నాం. లేదు, లాస్ట్ లైన్ రిపీట్ చేయండి. ఐన్స్టైన్ గారి పేరు మీద రకరకాల కోట్లు ఉంటాయి. కాకపోతే పాయింట్ ఇక్కడ ఐన్స్టైన్ రాశాడా కాదా అనేది కాదు, ఆ కోర్టుకి అర్థం ఉందా లేదా అని. అదే అన్న, ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడావు కదా నువ్వు. ఇప్పుడు లెవెల్ 1 లో నీకు ప్రాబ్లం వచ్చింది, లెవెల్ 2 లో నువ్వు సాల్వ్ చేసావు, అవునా? లెవెల్ 2లో నువ్వు సాల్వ్ చేసావు అని అంటే నీ కాకపోతే ఇక్కడ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటే ప్రోగ్రామ్ దానికి అదే సాల్వ్ చేసుకోలేదు అన్న దగ్గర వచ్చింది. లెవెల్ 2లో సాల్వ్ చేస్తే ప్రాబ్లం లేదు కదా. అవును, అక్కడ ప్రోగ్రామ్ కాదు కదా. అక్కడ మనం మాట్లాడుతుంది కాన్షియస్నెస్ గురించి. ప్రోగ్రామ్ అంటేనే అర్థం ఇలా ఫిక్సేషన్ కదా. ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు
ఈ సెట్ ఆఫ్ యాక్షన్స్ జరగాలి అని ఫిక్స్ చేసింది కదా ప్రోగ్రామ్ అంటే. ప్రోగ్రామ్ అంటే అర్థం చెప్పండి ఒకసారి. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ వాల్యూ ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్. ఓకే, ఇప్పుడు అది దానికి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు రిపీటెడ్ గా అదే పని చేస్తూ ఉంటుంది కదా. అందులో ఫ్లా ఉన్నా కూడా రిపీటెడ్ గా ఒక ఆన్సర్ ఇస్తూ ఉంటుంది ప్రోగ్రామ్ చేంజ్ చేసేదాకా. మనం ప్రోగ్రామ్ ని కూడా కాన్షియస్నెస్ అని అన్నా కూడా దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ కి చేంజెస్ చేసిన తర్వాతే కదా అది సాల్వ్ చేసేది అన్నా. అదే లెవెల్. సారీ ఇంటరప్ట్ చేసిన. ఈ ప్రోగ్రామ్ కెనాట్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ అని సీకే అని అన్నాడు. నేనేమన్నా ఎస్ ఇట్ కాంట్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు కరెక్ట్ బై ఎ పర్సన్ హూ రోట్ ఇట్ రైట్ అండ్ బెటర్. ఓకే, దీనికి చెప్పండి మీరు. ప్రోగ్రామ్ దాన్ని అది కరెక్ట్ చేసుకోలేదు, దాన్ని బయట ఇంకొకటి కరెక్ట్ చేయాల్సిందే అని మీరు అన్నారు. ఎవడైతే రాశాడో క్రియేటర్ అనుకో ఎవడైతే అనుకో వాడు దాన్ని కరెక్ట్ చేయలేడా అని క్వశ్చన్ మార్క్. ఓకే, క్రియేట్ అంటే దీన్ని దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మన మైండే నువ్వు ప్రోగ్రామ్ అన్నప్పుడు అది చేంజ్ చేసుకోలేదు అంటే దాన్ని తయారు చేసినవాడు క్రియేటర్ సమ్ XYZ వాడు కరెక్ట్ చేయలేడా? చేస్తాడు కదా, బ్రెయిన్ మళ్ళీ రీవైర్ చేస్తాడా? అక్కడున్న ముసుగులు కొన్ని తీసేస్తాడు. ఆల్రెడీ వైర్ అయి ఉంటుంది కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఆపుతా ఉంటాయి దాన్ని. ఆ రెస్ట్రిక్షన్స్ లేపేసుకుంటాడు. రివైర్ అవుతుందా అని నేను అడుగుతున్నా. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ అలా ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే ఉందంటున్నా. కొన్ని ఎలక్ట్రిక్ పాత్వేస్ షట్ డౌన్ అయి ఉంటాయి బై డిఫాల్ట్. ఆ ఎలక్ట్రిక్ పాత్వేస్ ఓపెన్ చేసుకుంటాడు అంటున్నా. ఆ ఎలక్ట్రిక్ పాత్వేస్ ని ఓపెన్ చేసుకునే ప్రాసెస్ లోనే డెవలప్ అయిపోయాడు కదా అంటున్నా. మరి ఆ డెవలప్ పయ్యోడు రావాలి కదా అన్న. అట్లంటే మీరు అన్నారు కదా బ్రెయిన్ అనేది ఫిక్స్డ్ ఇదని, ప్రోగ్రామ్డ్ అన్నారు కదా. వాడెలా చేసుకోగలడు? వాడు పయ్యోడు ఇప్పుడు లెవెల్ పైన ఆ నెక్స్ట్ లెవెల్ వచ్చి ఎవడైతే తయారు చేసాడో వాడే వచ్చి కరెక్ట్ చేయాలి కదా. తయారు చేసి మీరే కదా, మీరు మైండ్ కాదు, మీ ప్రోగ్రామ్ కాదు, మీ ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ ఎవడు? మనిషి వేరు మైండ్ వేరా? అవును, మనిషి వేరు మీ మైండ్ ప్రోగ్రాము మీ ప్రోగ్రామర్. నా మైండ్ ప్రోగ్రాము, నేను ప్రోగ్రామరు. అంటే అట్లా అంటే అసలు గొడవ. అలా అంటే మరి మైండ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అవును, కంట్రోల్ చేస్తారు. మీరు మందు తాగాలని మీకు మందు బాటిల్ కనపడింది, డైరెక్ట్గా వెళ్ళి మందు వేసేస్తారు. ఎందుకు వేసారంటే మీ మైండ్ అలా ప్రోగ్రామ్ చేసి పెట్టుకున్నారు. నేను మందు తాగకూడదు అని ఫిక్స్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? నేను తాగకూడదు అని అనుకుంటా ఉంటారు. మీ మైండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు, ప్రోగ్రామ్ మారుస్తూ ఉంటారు. అది కూడా ప్రోగ్రామే అంటాడన్నా. మీరు కూడా అది కూడా నేను ఫిక్స్ చేసుకోవడం కూడా ప్రోగ్రామే, నేను మానడం కూడా ప్రోగ్రామే అంటాడు. కంప్లీట్ ప్రోగ్రామింగ్ అని అంటున్నాడు. అవును, రీప్రోగ్రామ్ చేశారు మీరు మీ మైండ్ ని. ఆ రీప్రోగ్రామ్ చేయడం కూడా ప్రోగ్రామే అంటున్నాడు. అప్పుడు ఫ్రీ విల్ లేదని చెప్పినట్టు. అప్పుడు మీరు కూడా మీరు ప్రోగ్రామర్ కాదు, మీరు కూడా ప్రోగ్రామ్ అని చెప్పినట్టు. ఒక ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్ ని మారుస్తూ ఉంటుంది ఏం చెప్పినట్టు. స్టిల్ అక్కడ కొటేషన్ కరెక్ట్ గానే ఉంటది. ఎందుకు? మీరు మారుతున్నారు కదా. ఎంత దాకా ఒక ప్రోగ్రామ్ రన్ చేసింది మీరు, ఇవాళ ఇంకొక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు కదా. మీరు ప్రోగ్రామ్ అయినా కూడా అది కూడా ప్రోగ్రామే అంటున్నాడు అన్న. ఎందుకు అంటున్నాడంటే అన్న, ఇప్పుడు ఆడు జాయిద్ అనేటోడు వాడి మైండ్ ని
ఇంబ్యాలెన్స్ అయినా ఆ మైండ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు అది కరెక్ట్ చేసుకోవడం కష్టం, అది కరెక్ట్ కాదు అనే దానికి ఉదాహరణగా ఒక ప్రాబ్లం ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అది సేమ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తోటి దాన్ని సాల్వ్ చేయలేము అనే ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అన్న. నేనేమంటున్నానంటే అది సేమ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ డబల్ 2 లో సాల్వ్ చేయొచ్చు కదా వేరే కాన్షియస్నెస్ అంటే, అసలు కాదు అది అనేది మీ బ్రెయినే అసలు కాదు అని అంటున్నాడు. క్రియేటర్ ఎవరన్నా ఉంటే మన దానిపైన వాళ్ళు వచ్చి కరెక్ట్ చేయాల్సిందే అన్నట్టు అన్నాడు. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడికి ఎండ్ అయిందంటే ఫ్రీ విల్ దగ్గర కన్క్లూజన్ వచ్చింది. అలాంటప్పుడు ఫ్రీ విల్ లేదు అనే కన్క్లూజన్ ఇచ్చేసారు మీరు. నేనే పిలిచాను, మీరు చెప్తారు డిఫాల్ట్ గా వచ్చేసింది అన్న. కానీ ఇంకొక మీరు అన్నట్టు అన్న ఇలా అన్నాడు అని చెప్తే దాని అర్థం ఫ్రీ విల్ లేదు అని చెప్పినట్టుగా అన్నా. ఫ్రీ విల్ లేదు అన్నట్టుంటే ఇంకొక అదర్ సైడ్ చూస్తే ఉందని కూడా వస్తుంది. ఉందని ఎందుకు వస్తుందంటే నేనే ప్రోగ్రామరు, మైండ్ ప్రోగ్రాము అన్నప్పుడు ఇంకా ఫ్రీ విల్ ఉంది కదా అని వచ్చింది. మరి అవును, నేనే ప్రోగ్రామర్ అని అంటే అప్పుడు నేను ప్రోగ్రామ్ కాదు కదా. అవునన్నా, నేను ప్రోగ్రామ్ అని కాదు, మైండ్ ప్రోగ్రామ్ అన్నారు కదా మీరు. మైండ్ ప్రోగ్రామ్ అలాంటప్పుడు ఫ్రీ విల్ ఉన్నట్టే కదా. ఉన్నట్టే కదా. మీరు ఫ్రీ విల్ ఉందని నమ్ముతున్నారా? నేను నమ్మవసరం లేదు కదా. ఉందని మీరు నమ్ముతున్నారా అని అంటే లేకపోతే నేను ఆన్సర్ ఇచ్చినా కానీ ఆల్రెడీ ప్రోగ్రామ్ కదా. నువ్వు ఏ ఆన్సర్ ఇచ్చేది కూడా ప్రోగ్రామ్ అని అంటున్నాదన్నా. అదే కదా, నేను ఏ ఆన్సర్ ఇస్తే అది ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయినట్టు కదా. ఎలా నిద్రపోయావా అంటే అవును అని మెసేజ్ పెట్టాడు రా మొన్న నాకు. ఓకే, ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఏంట్రా నీకు ఫ్రీ విల్ లేదంటావా అని అంటే ఉందనే అనాలి కదా నేను అంటున్నాడు. ఏది చికోటి ప్రవీణ్ గారిని కనుక ఆడు ఐడ్రీమ్స్ నాగరాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు మీరు లెక్కలు కరెక్ట్ గా చెప్తారా అంటే కరెక్ట్ గా చెప్తాననే చెప్తాను కదా అన్నాడు. బాగుంది. అంటే ఎప్పుడో ఒకసారి బాయిలర్ కోడి, అది కూడా నీ ఫేవరెట్ ఇంటర్వ్యూవర్ గాడు కరోనా టైంలో చచ్చిపోయాడు కదా, నిద్రపోతా ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేసేవాడు, పేరేంట్రా? టిఎన్ఆర్ గడు కూడా అడిగాడు కదా. అంటే మీరు నిజంగా ఇలా ఫీల్ అవుతారా ఏదో ఆపోజిట్ చెప్తే పాపులర్ అవుతామని చెప్తారా అని అడిగినప్పుడు కూడా ఆర్జీవి గడు అదే అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఏంటి నువ్వు అడిగావు కాబట్టి లేదండి నేను ఏది జెన్యున్ గా చెప్పను, అన్ని మసిపూసి మారేడిగా చేస్తాను అని చెప్తానా? ఏం అడుగుతున్నారండి అది మీరు? ఇప్పుడు వాసుగాడు ఆల్రెడీ ఈ కాల్లో 2-3 సార్లు అన్నాడు నిన్ను ఆల్రెడీ అట్లా. అది దిగిపోయిందా తాగిందంతా? తాగలేదు అసలు, తాగితే కదా తీయటానికి. తాగితేనే నీకు బుర్ర పని చేస్తుందా? ఏదో నువ్వు తాగి నేను హైలో ఉన్నాను అన్నప్పుడే కొంచెం క్లారిటీగా వస్తున్నాయి మాటలు. అవునన్నా, ఇప్పుడు హైలో ఉన్నప్పుడే మాట్లాడా, ఇప్పుడు తాగలేదు కదా. అంటే ఈవినింగ్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ గా సాచురేట్ అయ్యి ఉంటది కదా. అదేరా, మామూలుగా ఏంటంటే ఇట్లాంటి డిస్కషన్లో తాగినప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఫుల్లీ కాన్షియస్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. నీ విషయం ఏదో ఆపోజిట్ లాగా ఉంది. డిజైన్ స్పెసిఫికేషన్స్ డిజైన్ కి ఆపోజిట్ గా ఉన్నావు నువ్వు. అంటే జనరల్ గా తాగినోడు షార్ప్నెస్ తగ్గాలి. మరి నీకేంటో తాగితేనే పని చేస్తుందంటే ఓవర్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయింది నీ మైండ్. మరి అలా అయినప్పుడు కూడా
అలా అయినప్పుడు మాత్రం అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది టోన్ డౌన్ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఓకే. సరే, నువ్వు ఏమో ఆ మీరు అక్కడ కోర్టు point- ఆ కోర్టు గురించి, ఆ కొటేషన్ గురించి గురువు గారితో మాట్లాడాలనే కోరికతో పొద్దున్న నుంచి ఉన్నావు కాబట్టి ఉమ్. ఈ కాల్ కనెక్ట్ చేయటం అయినది. అయిపోయిందా? నీ సందేహం తీరిందా? సందేహం ఎక్కడ తీరింది అన్న? అన్నా డైరెక్ట్ గా దాన్ని ఏమంటారు, బ్రెయిన్ అంటేనే ప్రోగ్రాము, నువ్వే ప్రోగ్రామరు అన్నప్పుడు అదేరా, ఇప్పుడు నేను జాహిద్ గాడికి నీ మైండ్ని నువ్వు ఎట్లా గాడికి కట్టేసుకుంటావురా అని నేను అన్నాను అన్న స్టేట్మెంట్కి దాని అర్థం ఆడికి ఫ్రీ విల్ లేదని అన్నట్టే కదా అని అంటాడు. మరి అదే కదా నేను అన్నది. ఆడేం కంక్లూడ్ చేయలేదురా. ఆడు చెప్తుంది ఒకవేళ ఈ కోర్టు కనుక నిజమైతే ఫ్రీ విల్ లేదని మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ఫ్రీ విల్ ఉందనేది మనం నమ్మితే ఈ కోర్టు ఎలా కరెక్ట్ అయితే అంటున్నాడు. అక్కడికే వచ్చి ఆగిందన్న డిస్కషన్. అక్కడికే. అవును. అదే మీరు దానికి చెప్పండి ఎక్స్టెన్షన్ అంటున్నా. చెప్పేది ఏముంది? ఫ్రీ విల్ ఇది మనం తేల్చుకోలేదు కదరా. అంటే ఫ్రీ విల్ ఉందా లేదా అనేది మన క్లారిటీ రాలేదుగా. అదేలే, మళ్ళీ అది ఎక్కడికంటే కర్మ సిద్ధాంతానికి కనెక్ట్ అవుతుంది అంతే ఇంచుమించుగా అన్ని. ఆ యాడమ్ అండ్ ఈవ్ యాపిల్ ఎందుకు కొరికారు, నిజంగా అసలు అలా కొరకుండా ఉండే చాయిస్ ఉందా అనే దగ్గరికి వెళ్ళిద్ది. అది ఆల్ పాత్స్ లీడ్ టు ద సేమ్ క్వశ్చన్. ఓకే. ఈ ప్రశ్నలా లేకపోతే ప్రాణాలా? ప్రాణాలే చెప్పాలంటే. అంటే ఇంకా చాలా టాపిక్స్ వచ్చినాయి వాడితో. వాడు అంటాడు షుడ్ ఐ గో బ్యాక్ టు ఆశ్రమ్ అంటాడు. దేనికి రా అని అడిగాను. ఏమో అప్పుడు అక్కడ సాధన చేసి అదంతా నన్ను నేను స్ట్రీమ్ లైన్ చేసుకున్నాను, ఇప్పుడు ఐఎమ్ ఆల్ స్కాటర్డ్ అన్నాడు. నేను అన్నా, ఎరా నీకు నిజంగా సాధన అనేది నీకు హెల్ప్ఫుల్గా అనిపించిందంటే అవి భలేవాళ్ళు బాగా హెల్ప్ఫుల్గా అనిపించింది అన్నాడు. మరి అది ఎందుకు వదిలేసావరా అని అడిగా. అంటే నువ్వు ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దాని విలువ తెలుసుకున్నవాడు అయ్యి దాన్ని ఎట్లా వదులుకోగలిగావు? ఈ పాటికి ఎడిక్ట్ అయిపోయి ఉండాలి కదా నువ్వు అని అన్నా. Maybe that is not what you are looking for, or maybe that is not what your energies are geared for అని చెప్పా. ఎడిక్ట్ అయిపోవాలంటే ఫ్రీ లేదని కదా. ఎడిక్ట్ అవటం అంటే నా ఉద్దేశం, ఇప్పుడు బ్రషింగ్ ట్రీట్ ఉందనుకోరా, చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు బలవంతంగా బ్రష్ చేసుకో అనేవాళ్ళు. తర్వాత మనకు అది అలవాటు ఎందుకు అయిపోతుంది అని అంటే దాని వాల్యూ మనకి తెలిసిపోద్ది కాబట్టి. అంటే స్నానం చేయటం కానీ బ్రష్ చేసుకోవటం కానీ ఇట్లాంటివి ఏంటంటే కొన్ని రోజులు కంటిన్యూస్గా చేయటం మూలాన ఏదన్నా ఒక రోజు మనం బ్రష్ కానీ స్నానం కానీ చేయకపోతే మనకి తేడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అదే బ్రష్ చేసుకోవటం అలవాటు చేసుకోక ముందు మనకు తెలియదు అసలు దాని విలువ. అంటే ఒక్కసారి బ్రష్ చేసుకున్నంత మాత్రాన్ని తెలియదు. మామూలుగా చెప్పేది ఏంటంటే కనీసం ఒక 40-48 days ఏదైనా సరే, ఫుడ్ చేంజ్ చేసిన, లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన, కొత్త ప్లేస్కి వెళ్ళినా ఏదైనా సరే ఒక 40 daysలో యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆర్ టేస్ట్ ఇట్ అని చెప్తాం. తర్వాత కూడా నీకు ఏదైనా నచ్చలేదనో లేదా నచ్చిందనో ఏదైనా కనిపిస్తే అది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ మచ్ టైం.
సో అట్లా వాడు ఓకే. మోర్ దాన్ ఎన్ ఇయర్ ఉన్నాడు ఆశ్రమంలో, నాకు గుర్తుంది. మోర్ దాన్ ఎన్ ఇప్పుడు ఇయర్ సాధనలు ఆశ్రమంలో ఇప్పుడు సాధనలు ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయా, లేదంటే రీప్రోగ్రామ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాయా? అంటే ఈ ప్రోగ్రామ్ ని ఇంకొక ప్రోగ్రామ్ గా మారుస్తున్నాయా, ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయా? 40 రోజులు చేశాం కాబట్టి 41వ రోజు బై డిఫాల్ట్ అది చేసుకుంటా పోతున్నాం అంటే ఆటోమేట్ చేసి వదిలేస్తున్నాం. మనం ఆటోమేట్ చేయడానికి అసలు చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు నువ్వు రోజు పొద్దున్నే బ్రష్ చేసుకునేది ఎందుకు? అలవాటు అయిపోయింది కాబట్టి, దాని విలువ తెలుసుకున్నాం కాబట్టి. దాని విలువ తెలుసుకున్నాం కాబట్టి, కానీ దాని విలువ మనల్ని కంపేర్ చేస్తుంది కదా. దాని విలువ అంటూ ఉంటే అది కంపెల్ చేయాలి కదా అంటున్నా. కంపల్షన్ ఏదైనా కంపల్షనే కదా అంటున్నాను నేను. అదేరా, కంపెల్ చేస్తూ ఉన్నప్పుడు వాడు అసలు మిస్ అయ్యే అవకాశం లేదు కదా. మిస్ అయ్యాడంటేనే దాని విలువ వీడికి అంత విలువ కాదనే కదా. అవును, ఇట్ ఈజ్ లైక్ సేయింగ్ నాకు నువ్వు వండి పెట్టిన డిష్ నెంబర్ 1 చాలా బాగా అనిపించింది, డిష్ నెంబర్ 2 అంత గొప్పగా అనిపించలేదు, డిష్ నెంబర్ 2 డిన్నర్ కి కూడా అదే పెట్టవా నాకు అని అడిగితే న్యాచురల్ గా నీకు క్వశ్చన్ వస్తుంది కదా, అదేంట్రా డిష్ 1 బాగుంది అంటున్నావు, నీకు బాగా అనిపించింది అంటున్నావు, మళ్ళీ డిష్ 2 కావాలంటున్నావు, అదేంటది అని న్యాచురల్ గా అడుగుతాం కదా. అట్లానే నేను అడిగాను వాడిని, అరే హిపోక్రసీ వద్దురా, నీకు నిజంగా అదే గనక వావ్ అని అనిపిస్తే నువ్వేమి షార్ట్ టర్మ్ ఉన్నవాడివి కాదు కదా, మోర్ దాన్ ఎన్ ఇయర్ ఉన్నావు, అందులో ఎస్టాబ్లిష్ అయ్యావు, దానిలో నుంచి బయటకు వచ్చావు అని అంటేనే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని నువ్వు ఫీల్ అయ్యే వచ్చుంటావు కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అని అంటే ఎయిదర్ నువ్వు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ కంపల్షన్స్ అన్ని వేరౌట్ అయిపోయి ఉండాలి, నీకు న్యాచురల్ గానే ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఆ లైఫ్ నన్ను పుల్ చేస్తుంది అని నేను హెల్ప్లెస్ గా కొంచెం ఒక రకంగా అట్రాక్ట్ అదే చేయాలి. నువ్వు దాని గురించి థింకింగ్ అబౌట్ ఇట్ కాదు. అంటే ఇక్కడ లైఫ్ మీనింగ్లెస్ గా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ట్రై చేయనా అన్నట్టుగా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఆయన థింక్ చేస్తున్నాడంటే అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ఎక్కడికైనా సరే, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఇఫ్ ఇట్ డిడ్ంట్ గో వెల్, సెకండ్ మ్యారేజ్ లో అంత ఇన్వాల్వ్డ్ గా ఉండలేడు, ఎంత కాదనుకున్నా కానీ ఆ ఫెయిల్యూర్ అనేది ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మైండ్ ఉంటది. ఓకే, అట్లానే ఇప్పుడు ఏదైనా టర్నింగ్స్ లో బ్లైండ్ స్పాట్స్ లో మనకి యాక్సిడెంట్ అయిందనుకో, జీవితాంతం ఆ టర్నింగ్ అట్లాంటి టర్నింగ్స్ లో తిప్పేటప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ లో దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటది. సో అన్లెస్ దేర్ ఇస్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద రేషియోస్ ఆఫ్ దోస్ 3 గుణాస్, రీట్రైయింగ్ సంథింగ్ ఈజ్ జనరలీ హోప్లెస్ కేస్. ఆయన అక్కడ నేను ఆల్రెడీ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాను, వదిలేసాను అమ్మాయిని, వదిలేసి లైఫ్ చూసిన తర్వాత నాకు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అంటున్నాడు. అంటే ఆయనకి రెండు చూసిన తర్వాత ఓన్లీ ఆశ్రమం చూస్తుంటే బయటది నచ్చిద్దా నచ్చదో తెలియదు, అది కంపల్సరీగా ప్రోగ్రామ్ అయినట్టు అక్కడ ఉన్నట్టు, అంటే ఇంక బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ బావి ఒక్కటే తెలుసు ఆ బావిలోనే ఉన్నట్టు, బావిలో నుంచి బయటకు వచ్చినాడు మళ్ళీ బావిలోకి దూకాలనుకుంటున్నాడు, అంటే బావి గొప్పగా అనిపిస్తుందనే కదా, కంపల్ చేస్తుందనే కదా అని. అంటే వాడు క్వశ్చన్ అడిగాడంటేనే
వాడికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా అని అంటావా? ఇప్పుడు ఆయన మాటల ఉద్దేశం ఏంటి? నేను వెళ్ళనా వద్దా అని అడగడమా, నాకు వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పడమా? వెళ్ళాలనిపిస్తుందనే చెప్తున్నాడు రా. కానీ నాదేంటంటే ఏదైనా సరే అయిపోయిన తర్వాత బాగా అనిపిస్తుంది. అంటే మైండ్ అదొకటి ట్రాప్. అది అది వెల్ అక్నాలెడ్జ్ ఫ్యాక్ట్ అది. అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పెద్దగా ఎంజాయ్ చేసి సచ్చింది ఏం లేదులే, కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఎంజాయ్ చేసి వచ్చింది ఏం లేదు, కానీ మానేసిన తర్వాత అబ్బో ఉద్యోగం ఎంత బాగుండేదో. అట్లా హాస్టల్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి వచ్చింది ఏం లేదు, కానీ హాస్టల్లో ఉన్నప్పుడు అబ్బో అని అట్లా. గతం ఏదైనా సరే కొంచెం మనకి ఇన్ టైం అది దూరం అయ్యే కొద్దీ అది అందంగా చేయటం అనేది మైండ్కి ఉన్న క్వాలిటీ అనేది అనుభవం. ఇట్ విల్ మేక్ పాస్ట్ టూ బ్యూటిఫుల్ అండ్ టూ అగ్లీ. ఎగ్జాజరేట్ చేస్తుంది. చాలా మంది అంతే విడిపోయిన వాళ్ళందరికీ షీ వాజ్ వెరీ నైస్ బట్ ఐ మిస్డ్ హర్ అంటాడు. అట్లా ఏదన్నా చూసుకున్నాం. గాన్ ఆర్ డేస్. ఆడు మళ్ళీ రీవిజిట్ అర్థమవుతుంది. బట్ సక్సెస్ ఛాన్సెస్ చాలా నెగ్లిజిబుల్ అని చెప్తున్నా. అది ఆబ్వియస్. చెప్పండి. ఓకే, క్లారిటీ తెచ్చుకుంటాడు కదా. ఇప్పుడు ఏమంటావు? ప్రాబబిలిటీ కాదు, మళ్ళీ వెళ్ళి చూస్తే ఏమో కనెక్ట్ అవ్వచ్చు కదా, అది మనం ఎలా చెప్తాం అంటున్నాం, అంతేనా? కాదు కాదు కాదు, ఇక్కడే ఉన్నంత కాలం అక్కడికి వెళ్తే బాగుంటుందేమో కదా అని అనుకుంటానే ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతాడు, కనెక్ట్ అవ్వకపోతే బాగోదనే క్లారిటీ వస్తుంది కదా. ఇక్కడే ఉండి బాగుంటుందా బాగోదా, వెళ్దామా వద్దా అనేది సంకటంలో ఉండేది ఇక్కడ ఉన్నంత కాలం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత సంకటం అనేది విడిపోదు కదా, బాగుంటుందో లేదో తెలిసిపోద్ది కదా. అదే నువ్వు ఇలా చెప్తున్నప్పుడు అనిపిస్తుంది నాకు. ఏమనిపిస్తుంది అంటే వెళ్ళరా నువ్వు ఆశ్రమంకి అని అంటే పోయేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లాగో వెళ్ళడాడు. అదే నాకు ఈ అలవాటు ఉంది. అది నువ్వు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది నాకు. ఏ అలవాటు? వాడికి నిజంగా జెన్యున్ గా అనిపించకపోయినా, అంటే ఇప్పుడు తాగుబోతాడు ఎవడో ఒకడు ఫోన్ చేసి నేను మానేద్దాం అనుకుంటున్నాను అన్నా, రేపటి నుంచి ఏమంటావు నువ్వు అని అడుగుతారు. మంచిదే కదరా మానే అని అన్నాను నేను. ఎందుకంటే మానేయాలనుకున్నాడు అసలు ఫోన్ చేయడు. ఫోన్ చేసి చెప్పేవాడు ఎందుకు చెప్తాడంటే కనీసం ఈ పెద్ద ఆయనకి చెప్పానన్నా మానేస్తానన్నా ఏదో అదేదో చెప్తాడు స్టోరీ, కాక్ అండ్ బుల్ స్టోరీ. నిజమేనా? అది అగ్రీడు. దానికి ఎక్స్టెన్షన్ ఏం చెప్తానంటే, అరే ఇలాగే చెప్తా. అదే మన అబ్రాడ్ థింకర్ డైరెక్టర్ పేరు ఏంట్రా? ఏ సినిమా? శివ. శివ. ఆ శివ గడిది ఇది ఒకటే గోత్రం అనమాట. ఇది జోక్ అర్థమయ్యేది. మళ్ళీ చేద్దాం అంటాడు. నేను ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీకు వేసిన పంచి నీకు అర్థం కానప్పుడు అడగవరా నువ్వు? మరి అంత దిగజారిపోయావు నువ్వు? అన్నా మీరు చెప్పిన దానికి నేను ఎక్స్టెన్షన్ చెప్తున్నా అన్న. వేసిన పంచ్ అంటే నాకేనా? నీకేరా రే.
వినోద్ గాడు బ్రాడ్ థింకర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసినప్పుడు శివ అని ఒక డైరెక్టర్ గారిని తీసుకొచ్చాడు వాసుగాడు. ఆడు సీన్ రీటేక్ చేసిన తర్వాత సూపర్ అంటాడు, ఇంకొక షాట్ తీసుకుందాం ఎందుకే మంచిది అంటాడు. అక్కడ యాక్టర్లు ఏం చెప్పారంటే, నాన్న నువ్వు కొత్త కదా, మేమందరం సీనియర్లని మొహాట పడబాక, షార్ట్ సరిగ్గా రాలేదనుకో తూని అమ్మ ఇంకో షార్ట్ తీసుకుందాం అని చెప్పు నాయన, ఇబ్బంది ఏం లేదు. నువ్వు సూపర్ అంటే మేము మెంటలకు ప్రిపేర్ అయిపోతున్నాం అయిపోయిందని సీను, నువ్వు మళ్ళీ ఇంకొకటి అంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం తప్పులేదు, వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్ అండ్ వీఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్, కాబట్టి నీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేద్దాం, కానీ సూపర్ అని మాత్రం అనకో అన్నాడు డైరెక్టర్. ఇప్పుడు నేను సూపర్ అనలేదు కదండి. నువ్వు సూపర్ అన్నావు, ఎగ్రీడ్ అంటావు నువ్వు, ఎగ్రీడ్. ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అని అని చెప్పి మళ్ళీ అసలు స్క్వేర్ వన్ అంటారు కదా, కరెక్ట్ గా స్క్వేర్ వన్ అనే నువ్వు మళ్ళీ అడుగుతావు. అప్పుడు ఎగ్రీడ్ అని అంటావు ఎందుకు? చిచిచి ఈ అమ్మ అరగంట వేస్ట్ అయిపోయింది, మళ్ళీ మొదటి నుంచి వద్దాం అని అంటే ఎదురుడు కొంచెం ఉపశమనం. నువ్వు ఎగ్రీడ్ ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా మంది, దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే అని మళ్ళీ స్క్వేర్ వన్. ఆర్టిస్టులు అందరూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అది అలానే చెప్పాలి కదా అంటున్నాం. అవి జూమ్ మీటింగ్స్ లో రా, ఇట్లాంటి కాల్స్ లో కాదు. వాసు అన్న, ఇది జనరల్ గా సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు చెప్పి మానుకుంటే వాడు ఎక్కడైనా తాగుతుంటే కౌంటర్ ఇస్తారని చెప్పి మానుకోమంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే, అదే చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు అంటారు కదా. ఇప్పుడు నేను చెయ్యాలనుకున్నా, ఇప్పుడు ఫోన్ చేసి రేపటి నుంచి నేను ఇంకా చింపుతా చూడు, అసలు చూడు రేపటి నుంచి ఇంకా అని అనేవాడు అది ఎంత చేస్తాడు అనేది అది రివీల్ చేయడు, అది సైలెంట్ చేసుకొని వెళ్తాడు అంతే. ఇప్పుడు వచ్చి ఏంటంటే చెప్పండి 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 చెప్పండి. నేను ఊరకనే అన్నా చేస్తారేంటండి చెప్పమని. అంటే మీరు ఆ కౌంటర్ ఇస్తే బాగుంటుందని. అసలు నీకు అర్థం కాలేదు వాసుగాడు నేను ఏమన్నాడు, అర్థమైతే నువ్వు ట్రైన్కి ఎంత తల పెడతావు. దానికి కౌంటర్ ఇచ్చాడని అర్థమైంది నాకు అంతే. ఎవరికి అర్థం కావాల్సిన వాళ్ళు అర్థం చేసేసి చేసుకోండి. చెప్పండి. చెప్పడానికి ఏం లేదని అదే సీకే అన్న చెప్తున్నాడు కదా, ఎంత మాట అన్నాడు అంటే, నాకైతే కౌంటర్ ఇచ్చినట్టు అర్థమైంది, మీకేమర్థమైంది చెప్పండి అన్న అంటున్నా. నువ్వు కౌంటర్ ఇచ్చాడు నాకు అర్థమైంది అనే మాటలో కూడా ఫీలింగ్ లేదురా, నీకు ఫీలింగ్ రావాలి అందులో. ఫీలింగ్ అంటే బాధతో రావాలంటున్నావా? కొంచెం ఎమోషనల్ గా రావాలంటున్నారా? ఎవడన్నా కౌంటర్ వేస్తే మనకి రోసం పౌరుషం ఇట్లాంటివి వస్తాయి కదరా, రావాలి కదా, అవసరం లేదా? రావాలి, కానీ రానివ్వట్లేదు కదన్నా. అయితే ఫ్రీవిల్ ఉన్నట్టే అయితే రానివ్వట్లేదు. ఇప్పుడు మేనేజర్ తిడతాడు, కానీ మనం ఏంటి చాలా స్మైల్ తోటి కూల్గా కూర్చోవాలి. అది అవసరం. కానీ నువ్వు మాట్లాడుతావు. ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చాననుకో, నేను బ్లాస్ట్ అయ్యాను అనుకో, ఎలా ఉంటుంది అది? ముందుకు వెళ్ళదు కదా. శివు అన్న నేను స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తున్నారా, మీకు ఏదంటే పెడుతున్నాడు మనల్ని ఎందుకు లేదు, నన్ను తెచ్చాడులే కానీ
బట్టలు బాధ తీసుకుంటే దట్ ఇస్ ద వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ కదండి. భరించలేనివాడే ఎడుతాడంటావు, దుఃఖాన్ని బాబు దిగమింగుకున్నవాడే అదేంటి బలవంతుడు అంటావు. అంటే నువ్వు ఏమంటావు ఇప్పుడు? భయం ఉన్నాడు అరుస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు, నువ్వు ఏ కేటగిరీ నేను చెప్పనవసరం లేదంటున్నా. భరించినోడి కన్నా బలం ఉన్నట్టు కాదు అంటున్నా. నేను అంటలేనన్నా బాబు, డైలాగ్ త్రివిక్రమ్ రాశాడు, అది ఏ కాంటెక్స్ట్ లో రాశాడు అనేది ఆడికే తెలియాలి. తీసుకోవడం మనం ఎలా తీసుకోవాలన్నది అది మన ఇష్టం. అదే మీరు ఏ కాంటెక్స్ట్ లో తీసుకున్నారు ఆ కాంటెక్స్ట్ చెప్పమన్నారు టీకే అన్న. మీరు ఏ కాంటెక్స్ట్ అనుకుంటున్నారో ఆ కాంటెక్స్ట్ కాకుండా నేను ఏ కాంటెక్స్ట్ అనుకుంటున్నా మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నట్టున్నారు, ఏమంటారు అట్లా? లేదంటే ఎగ్జిస్టెన్స్ మాకు భాగ్యం ఇవ్వలేదు ఆ మాటలు వినడానికి. తిరుగు నీ మాట వినపట్లేదురా. సరే, వాడి ద్వారానే కాన్ఫరెన్స్ అయింది కాబట్టి కట్ చేసి చేయటమే, చేయగలిగింది ఏం లేదు. కట్ చేసిన ఈయన హార్న్ వినపడింది బండిది, నీ దగ్గరేనా? నా దగ్గర కాదు. అయితే వాడు చేయగడుకోవడానికి దేనికి వెళ్ళి ఉంటాడు. అన్న నా దగ్గర కాదన్న, నా దగ్గర కాదు, నీ దగ్గరేలే. నువ్వు గూట్లో దాక్కున్నాడు, బయటకు వస్తావని ఆ మాట అన్నాలే. చెప్పండి. సైలెంట్ గా ఇద్దరు సైలెంట్ చాలా వైలెంట్ గా ఉంటదన్న నిశ్శబ్దం. నేనేమంటానంటే అని చెప్పి దాని తర్వాత గ్యాప్ ఇచ్చి చెప్పమన్నట్టు మీరు. అయిపోయింది కదరా. అవునా, నేనేం అదే మీరు ఏమనుకుంటున్నారు, అదే నేను చెప్పాను కదన్న డైలాగు. రిపీట్ చేయండి మళ్ళీ. నేనేం చెప్పానంటే భయం ఉన్నోడు అరుస్తాడు, బలమైనోడు భరిస్తాడు, మీరు ఏ కేటగిరీలో నేను చెప్పనవసరం లేదనుకుంటా అంటే మీరు మన వాసు అన్న నన్ను అడిగారు కదా మీరు ఏ కేటగిరీ, మరి మీరు నన్ను ఏం అడిగారు అన్న వాసు అన్న, ఒకసారి అడగండి. త్రివిక్రమ్ గారు ఏ కాంటాక్ట్ లో రాశాడో వాడికే తెలియాలంటే ఆడు ఎలా రాశాడో ఓకే, మీరు ఏ కాంటాక్ట్ లో చెప్తారో ఆ కాంటాక్ట్ చెప్పండి అన్నా. దానికి నేనేమన్నానంటే మీరేమనుకుంటున్నారో నేను అది అనుకోవట్లేదు, నేనేమనుకుంటున్నానో అదే అనుకుంటున్నాను అని చెప్పా. ఓకే, నాకు అర్థమైంది. ఎవరికి కావాల్సింది ఆడు అనుకుంటా వెళ్ళిపోండి అని చెప్పారు. చంపేశారన్న బాబు. మీరు ఇంకొకటి వాసు అన్న చెప్పండి. ఎక్స్టెన్షన్ డైలాగ్ ని ఎక్స్టెన్షన్ కాదు, ఇది ఫ్రెష్. ఒక డైలాగు ఒక మాటకి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి 3 డైమెన్షనల్ వ్యూ 4 డైమెన్షనల్ వ్యూ ఉన్నట్టు. 4 డైమెన్షనల్ వ్యూ అంటే తెలియదు. ఓకే, 4 డైమెన్షనల్ వ్యూ అంటే మన మొబైల్ కి ఎన్ని 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 వ్యూస్ ఉంటాయన్న, పైన కింద సైడ్ కి రైట్ కి లెఫ్ట్ కి. అవునవును. పైన కింద రైట్ కి లెఫ్ట్ కి లోపలికి బయటికి అన్ని కలిపి 3 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. లోపలికి బయటకి అనేది ఇంకో డైమెన్షన్, అది యాడ్ చేస్తే తిరువన కరెక్ట్ చెప్పినట్టు. సరే, మీ ఇద్దరు 4 డైమెన్షన్ లో ఉన్నారు అయితే 4th డైమెన్షన్ లో బ్రహ్మగాడి 4th తల కట్ చేయడం అంటే ఓవర్ యాక్షన్ చేయబాక. 4th డైమెన్షన్ కెన్ నెవర్ బి రికార్డెడ్ చెప్పుకోవడానికి. ఓకే ఓకే. తిరువన 4వ సింహం అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలకు కూడా, ఇప్పుడు మనం మాట్లాడే మాటలైనా
స్టేట్మెంట్స్ అయినా వాటికి కూడా ఆ వ్యూ ఉంటుంది కదా, ఐ మీన్ అండర్స్టాండింగ్. నాకు అసలు అర్థం కాల. ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడంటున్నారా? ఆడికి కూడా అర్థం కాల. కాదు, మళ్ళీ రిపీట్ చేస్తా. రిపీట్ చేయక రీఫ్రేజ్ చేస్తున్నా. ప్రతి ఆబ్జెక్ట్ కి 3 డైమెన్షనల్ వ్యూ ఉన్నట్టుగానే మనం మాట్లాడే మాటలకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైమెన్షన్ ఉంటుంది కదా, డిఫరెంట్ కైండ్స్ డైమెన్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా క్వశ్చన్. అలాగే రాసే స్టేట్మెంట్ కూడా ఎవరైనా ఒక స్టేట్మెంట్ చెప్పినా రాసినా దానికి కూడా 3 డైమెన్షనల్ వ్యూ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందా పర్సన్ టు పర్సన్ బట్టి? ఉండిద్దని మీరు ఆల్రెడీ చెప్పేసి ఉండిద్దా అని మళ్ళీ నన్ను అడుగుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉంటే ఎలా ఉంటుంది, ఉండదంటే ఎలా ఎందుకు ఉండదు? నాకు ఇన్ని పదాలు తెలియదు, కానీ నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ఎదురుగా నలుగురు ఉంటే నలుగురు ఒకేలాగా అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకు వేరువేరుగా అర్థం చేసుకుంటారంటే ఒక్కొక్కళ్ళు ఆ పదాన్ని వేరు వేరు విధాలుగా అసోసియేట్ చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు పెరిగిన కండిషన్స్ బట్టి, వాళ్ళ మైండ్ ఎలా ఫామ్ అయింది అనే దాన్ని బట్టి నేను ఇచ్చిన ఒకే స్టేట్మెంట్ 4 రకాలుగా నలుగురు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం మాట్లాడే మాటలకి మీనింగ్ ఉంటుందా? ఉంటుంది. అవతలోడు సీక్యాన్ నేర్చేది అదే కదా, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు కదా సీక్యాన్, ఆగండి నేను ఒకసారి బకెట్లో నీళ్ళు పారబోసేస్తా అని చెప్తూ ఉంటాడు. మనం మాట్లాడుకునేది నీ లోపల నా లోపల ఒకే భావనలు ఉంటాయి, కానీ పదాలు వేరు వేరు పెట్టుకున్నప్పుడు పదాలు మ్యాచ్ చేసుకోవడానికే చూస్తాం. ఒక విషయాన్ని నీకు నేను క్యారేసేది ఏమి ఉండదు. నా లోపల ఉన్న భావన నీ లోపల రిఫ్లెక్ట్ అవ్వడానికి నేను ఏ పదాలు వాడాలి అనేది ఎత్తుకోవడమే ఉంటుంది డిస్కషన్ జరిగేటప్పుడు. అదే ఆన్సర్. కాపీ చేస్తే పదాలు వెతుక్కోవడమే ఉంటది రీఫ్రేజింగ్ కి అంటున్నారంటే, ఇప్పుడు సీకే అన్న మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదరా? కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ అడిగితే వస్తుంది కొంచెం అట్లా. సరే నేను చెప్తా. నువ్వు అడిగిన దిక్కుమాలిన క్వశ్చన్ ఏంటంటే, రాసినోడు ఏ ఉద్దేశంతో రాశాడో మనం ఆ ఉద్దేశంతోనే అర్థం చేసుకున్నామా లేదా అనేది ఎలా తెలిసిద్ది అని అడిగావు నువ్వు బేసిక్గా. ఓకే, కొన్నిసార్లు రాసేవాడు కూడా అంత ప్రొఫౌండ్గా ఆలోచించకపోయి ఉండొచ్చు. మనమే ఇటు రాశాడు కాబట్టి అది దాని పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు అని నువ్వు తెగ ఆలోచించేసుకొని దానికి ఒక పాత ప్రొఫౌండ్ మీనింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఏది విచ్ ఈస్ ద కేస్ లైక్ టుడే. ఆ బ్లాగ్ ఇది షేర్ చేశా కదా, అసలు ఐన్స్టీన్ గారు చెప్పిన ఉద్దేశం వేరు. ఐన్స్టీన్ గారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత యాటమ్ బాంబుని ఎవడైతే మిస్యూజ్ చేశాడో వాడు మిస్యూజ్ చేసినప్పుడు యాటమ్ బాంబు కనిపెట్టినందుకు బాధపడుతున్నారు అన్నప్పుడు సమస్య టెక్నాలజీతో ఉన్నది కాదు, అది వాడేవాడు ఇవాల్వ్ అయితే తప్ప ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు అని ఆడు ఈ స్టేట్మెంట్ చెప్పాడు. దాన్ని ఇలా మాడిఫై చేసి ఉంటారు. సరే అది నిజమా కాదా అనేది పెడితే వాడు దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎలా మారింది ఏంటి అనేది నేను నీకు పంపించా కదా, అదే ఎగ్జాంపుల్. కాదు అన్న, మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్తా. నేను ఇప్పుడు చెప్పిందా? ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? నీ క్వశ్చన్ ని రీఫ్రేజ్ చేశా. ఏమని? నువ్వేమన్నా ఆబ్జెక్ట్ లో 3D ఎలా ఉంటుందో అట్లాగే ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక ప్రోవర్బ్ కానీ, ఒక సేయింగ్ కానీ, ఒక ఈడియం కానీ, ఏదైనా సరే ఒక ఫిలాసఫీ కానీ ఏదైనా సరే చెప్పేవాడు ఆడు సౌండ్సే చేస్తాడు, మనం అర్థం చేసేసేసుకుంటాం. ఎలా అర్థం చేసేసేసుకుంటాం? వాడు యాజ్ హీ మేక్ సౌండ్స్, ఆ సౌండ్స్ని మనం రికగ్నైజ్ చేసి ఆ పదాలు సెంటెన్స్లు ఫామ్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఏదన్నా ఒకటి మ్యాచ్ అవ్వకపోయినా వాడు పొరపాటున ఆపోజిట్ చెప్పినా కానీ
మనం ఆల్రెడీ అంతకు ముందు ఏం చెప్పాడు, దాని తర్వాత ఏం చెప్తాడు, వాడి యాటిట్యూడ్ ఏ యాటిట్యూడ్తో చెప్తున్నాడని మనమే వాటిని సరి చేసేసుకుంటాం. అవునన్నా, అది మీ అండర్స్టాండింగ్ కదా, మీ డైమెన్షన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటరా, ఎవడైనా అట్లాగే అర్థం చేసుకుంటాడు కదా. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని కదరా. ఏమని అంటే, వైవా వాయిస్ ఎందుకు చేస్తారు ఎగ్జామ్స్ ఉండగా అని అంటే, కొన్నిసార్లు ఏమవుద్దంటే టెక్నాలజీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అర్థం చేసుకొని మళ్ళీ అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎగ్జామ్లో రాస్తాడు. అంటే వాడికి ఇంగ్లీష్ రాక ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నా. నేను అదే చెప్తున్నా మళ్ళీ నీకు, అన్న మీరు చెప్పేది మీ అండర్స్టాండింగ్ కదా, మీలాగే ఇంకొకరు ఎవరన్నా ఉంటే దీన్ని ఇంకొక విధంగా చెప్పొచ్చేమో కదా, పాసిబిలిటీ ఉందా అంటున్నా. మీరు చెప్పిందే నువ్వు అంటుంది ఈ ప్రోవర్బ్ గురించా, లేకపోతే అసలు మెకానిక్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించేనా నువ్వు అనేది? మెకానిక్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి అంటున్నా. అలాగే మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఏదైనా డిస్కషన్ గురించైనా దేని గురించైనా ఎనీథింగ్. అరే ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తే ఆ మాట నాకు అర్థం కావాలి అని అంటే నువ్వు మాట్లాడిన భాష నాకు తెలిసి ఉండాలా? తెలిసి ఉండాలి. అవసరం లేదా? చెప్పలేమా? తెలిసి ఉండాలన్నా. తెలుసు. అక్కడ ఆగు. మనం ఇంకొకరితో మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడాం అనేది ఎదుటోడికి అర్థం అవ్వాలంటే మనం మాట్లాడిన లాంగ్వేజ్ వాడికి వచ్చి ఉండాలి అని నువ్వు ఎలా అయితే చెప్తున్నావో నేను అదే చెప్పా. అప్పుడు మళ్ళీ నువ్వేమని అడుగుతున్నావు, ఎరా ఇది నీ ఒపీనియన్నా లేకపోతే ఇదేమన్నా యూనివర్సల్ ఫ్యాక్టా అని అడిగావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, అరే నువ్వు మాట్లాడింది ఎదుటోడికి అర్థం కావాలంటే ఎదుటోడికి నీ భాష వచ్చి ఉండాలా, అది నీ అభిప్రాయమా యూనివర్సల్ ఫ్యాక్టా అని అడుగుతున్నా. అన్న భాష వచ్చిన వాళ్ళతోనే కదన్నా మాట్లాడేది. నేను అడిగేది ఆబ్వియస్ కదరా అనిపిస్తుంది, అంతేనా? దీనికి కూడా నేను ప్రూవ్ చేయాలా? ఆ మాత్రం తెలీదా అని అనిపిస్తుందా నీకు? లేదన్నా, నేను ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళతోనే చెప్తాం. నేను లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో మళ్ళీ ఆబ్వియస్లీ అంటావేంట్రా? ఆబ్వియస్ అని ఎవడు చెప్పాలి? అది ఆబ్వియస్ లేదా నీ అభిప్రాయమో? నీ అభిప్రాయం కూడా అయ్యుండొచ్చు కదరా. నా అభిప్రాయం అంటే ఇప్పుడు నేనే రేజ్ చేశాను నా పాయింట్. నేను చెప్తున్నా. నువ్వు మర్చిపోయినట్టున్నావు మన డిస్కషన్ దేని గురించి మాట్లాడుతున్నావు. నేను మెకానిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేసావురా. ఏమని క్వశ్చన్ చేసావంటే, ఏంటి అందరూ నీలానే ఆలోచించాలా, వేరేలాగా అసలు ఎవడు ఆలోచించరా అన్నావు. సో నీ క్వశ్చన్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంది. నువ్వు నిద్రపోతా అన్నా అడుగుండి ఉండాలి, మందు ఎక్కువ అన్నా అయి ఉండాలి. ఎందుకు అని అంటే నేను నా అభిప్రాయం చెప్పట్లా. కమ్యూనికేషన్ అనేది అసలు ఎలా జరిగిద్ది, మనం చెప్పింది ఎదుటోడికి అర్థమైందా, మనం అనుకుంటున్నట్టుగానే వాడు అర్థం చేసుకున్నాడా అని తెలుసుకోవటం కోసమే మనం గంటలు డిస్కషన్ చేస్తాం ఒక స్టేట్మెంట్ చెప్పి. ఒకవేళ మనం చెప్పింది ఆడు ఆపోజిట్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్లో వాడికి ఎక్కడో ఒక చోట కాంట్రడిక్ట్ అయింది. వైవా వాయిస్ చేసేది అందుకే. నేను దీనికి ఎగ్జాంపుల్ కూడా ఏమని చెప్తాను అంటే, 2 5 అని ఎదురోడు పెట్టుకుంటే వాడికి మనకి ఇంకంపాటబుల్ వొకాబులరీ ఉంది. అంటే నేను 5 అన్నప్పుడు ఆడు ఏం విజువలైజ్ చేసుకుంటున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు అనేది 4. సో నేను ఎప్పుడైతే 4 5 అంటానో అది నాకు ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ నేను 2 + 2 = 4 అన్నాను రా. 4 అనగానే వాడు 2 + 2 = 5 అనే ఇమాజిన్ చేసుకొని ఆడు 5ని 4 అని పిలుస్తున్నాడు అనుకుందాం. అంటే ఆడంటే ఎదుటోడు వినేవాడు. నేను 2 + 2 = 4 అని చెప్తే ఆ 2 + 2 = 5 అని విజువలైజ్ చేసుకుంటున్నాడు. 5 అనేది లిఖితపూర్వకంగా 5 ఉంటుంది, కానీ మైండ్లో సౌండ్ 4 అనే ఉంటుంది. వాడి భావం కూడా 4ఏ. వాడు 5ని 4గా చూస్తాడని నాకు ఎప్పుడు తెలుస్తుంది? నెక్స్ట్ 5 ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఆడు 4 రాయాలి దానికి.
లేదంటే అది ఎక్కడో అంటే ఇక్కడ ఉండాల్సిన దాన్ని వేరే దాంతో అపార్థం చేసుకున్నప్పుడు ఆ వేరే దానికి దీని మీనింగ్ పెట్టుకొని ఉండొచ్చు, లేదా అది అలా పోతూ ఉండొచ్చు. ఏది 4 బదులు 5, 5 బదులు 6, 6 బదులు 7 అట్లా. ఇప్పుడు మనం ఎట్లయితే భగవద్గీతలో కానీ ఇంకో దాంట్లో కానీ ఒక చోట ఫ్రీ విల్ గురించి మాట్లాడి వెళ్తూ 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 ఇవాళ ప్రోవర్బ్ కూడా ఫ్రీ విల్ దగ్గరికి వెళ్ళి ఆగింది చూసావా? ఆ డిస్కషన్ చేసేది మనకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్గా అర్థం చేసుకున్నామా, చెప్పినోడు అలానే చెప్పాడా, ఈజ్ ఇట్ అబ్సల్యూట్, చివరికి అదే మనం చెక్ చేస్తాం. కూడా దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ అని చెప్తున్నా. మనం చెప్పిందే ఎదుటోడు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినా, మనం చెప్పింది ఎదుటోడు అర్థం చేసుకున్నాడా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అని అడిగినా, లేదా వినేవాడే అవతలోడు చెప్పింది ఇదని నాకు అనిపిస్తుంది అదే నా అసలు అటు చెప్పింది అనాలన్నా, దెర్ ఈజ్ నో షార్టర్ వే. గురువు గారు మధ్యలో ఏదో చెప్పబోయారు. తిరువాన్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక 2+2 = 5 నా 5 ఆడి 5 కూడా ఒకటే అని ఫీల్ అయినవాడు ఉంటాడా? అదేనా తిరువాన? ఇంత చెప్పిన తర్వాత ఇక నేను మళ్ళీ కొంచెం ఫ్రెష్గా వస్తాను, రీఫ్రెష్ అయ్యి. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ వేసుకుంటారంటారా? లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఓవర్ హీ సెడ్. ఆల్రెడీ ఆడు ఓవర్ఫ్లో అయిపోయి బకెట్ బాటిల్ వేసి ఆడు ఎప్పుడో సర్దేశాడు కూడా, షాప్ కూడా మూసేసాడు. 500 mg పట్టదన్నా. చాలా ఇంకా పడుకో మరి. తిరువాన్న నాకు డౌట్, చెప్పండి. ఎక్స్టెన్షన్ అనాలి, డౌట్ అనకూడదు. మీరు రోజంతా ఆఫీస్ లో పని చేస్తారు, ఎవడెవడికి దాన ధర్మాలు చేసేస్తారు, ఖాళీ ఎప్పుడు దొరికితే అప్పుడు శ్రీజాన్నకు ఫోన్ చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో మీ పతి ధర్మం, మీ తండ్రి ధర్మం ఇలాంటివన్నీ నెరవేర్చేయడానికి టైం అంటే దొరుకుతుంది. టైం ఎలా కుదురుతుంది అంటారా, లేదంటే నేనంటే ఖాళీగా ఉన్నాను, నేను వేయించుకుంటాను వీడి చేత, నువ్వు ఇన్ని బాధ్యతలు తీసుకున్నా నీకు వీడి చేత వేయించుకోకపోతే నీకు నిద్ర పట్టట్లేదా అని అడుగుతున్నాడు. అంటే ఇంతకంటే క్వాలిటీ ఎక్కడ దొరకదు కదన్నా, బెటర్గా దొరికితే ఆబ్వియస్గా వెళ్ళేస్తా కదా. విజ్ఞానాన్ని ఎలా చేస్తారా లేదా అని క్వశ్చన్ కాదు, మీరు ఇంట్లో వాళ్ళకి కూడా టైం ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని. ఈ టైంకి వీళ్ళకి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వదిలేశారా, లేదు వాళ్ళకి కూడా టైం అడ్జస్ట్ చేసుకొస్తున్నారా అని. అది ఒక్కోసారి ఓవర్లోడ్ అవుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది అన్న, కాకపోతే బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ప్రిఫరెన్స్ అయితే వాళ్ళు కాదు, ప్రిఫరెన్స్ అయితే మిగతావన్నీ అంటే అర్థం. టైం ఎవరికి ఇవ్వాలి అనే సంఘటనలో పడితే వాళ్ళకి ఇవ్వకుండా నీకు అర్థం అవుతుందా అని అడుగుతున్నాడు రాడు, నీకు అర్థం అవుతుందా అని అడుగుతున్నాడు. అదే అన్న వాసు అన్న, ఇప్పుడు టైం వాళ్ళకి ఇవ్వాలా, నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే. సారీ, నాకు ఇక్కడ టైం నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అంటేనే మాట్లాడుతున్నా. టైం మేనేజ్ చేసుకోలేకపోతే మాట్లాడలేం కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నువ్వు అట్లాంటి దిక్కుమాల స్టేట్మెంట్లు చేయవాక. నువ్వు ఇప్పుడు ఏం స్టేట్మెంట్ చేసావంటే, నేను కాల్ చేస్తారా అని అంటేనే నాకు టైం ఉందని కదా, లేకపోతే నేను ఎందుకు కాల్ చేస్తాను అంటున్నావు. అట్లా అవి అసలు లాజికల్ స్టేట్మెంట్స్ కాదు అవి, అర్థమైందా? వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు రోజు 1 గంట సేపు మాతో ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు 1 గంట అన్అవైలబుల్ కదా, ఈజ్ ఇట్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ రిలేషన్షిప్ అని వాడు అడుగుతున్నాడు. నువ్వు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదంత ప్రయారిటీ ఇవ్వట్లేదనో, లేదా వీకెండ్స్ కాంపన్సేట్ చేస్తున్నానో ఏదో ఒకటి చెప్పు. కానీ
నేను కాల్ చేస్తున్నాను అంటేనే నేను మేనేజ్ చేస్తున్నట్టు కదా. అంటే ఇప్పుడు అడిగినోడు ఎరుపుగా తినేవాడు వాసు అయితే చెప్పేది చూసే అన్ననే. అంటే ఇప్పుడు మీరు పాస్ చేశారు కదా అన్న. ఇప్పుడు నేను మేనేజ్ చేస్తుంటాను అంటేనే మీరు అన్నారు కదా. నేను వీకెండ్లో ఉంటున్నాను అంటే 24/7 ఉంటాం కదా నా ఇంట్లో. 24 గంటలు ప్రధానంతోనే ఉంటాం. 24 గంటలు ఫోన్ మాట్లాడుతుంటాం. ఇప్పుడు మీతో గంట మాట్లాడాను. పొద్దున్న లేచిన కానీ ఒక 20-30 టైమ్స్ మా వైఫ్తోనే మాట్లాడతా. పక్కనే ఉంటాం. ఇంక ఏం మాట్లాడతాం? ప్రతిదీ ఒక డిస్కషన్ ఏముంటుంది? సొల్లు డిస్కషన్ ఉంటుంది. దేని గురించి ఉంటుంది? పక్కింటి వాళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు. చెప్తా మార్నింగ్ లేవగానే ఏదో ఒక టాపిక్ వచ్చి టీజీ అన్నతో మాట్లాడతారు. మరి ఆ కాల్లో ఉండి కాల్ మాట్లాడతానే హడావుడి ఆఫీస్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ సైడ్ ఒక పక్కన టీజీ అని ఏం చెప్తున్నాడు గురి వినబట్టు ఉంటా ఆఫీస్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ మీద తలబాదుకుంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మీరు ఎవరికైతే దానధర్మాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఒక రౌండ్ వేసి వస్తారు. ఈ మ్యాగల్స్ సాయంత్రం అయ్యేసరికి మందు వేయాలనుకుంటే అలా ప్లేస్ ఏదో ఉంటుంది, అది వేస్తారు. మళ్ళీ టీచర్ కాల్ చేస్తారు. మీ డైలీ రొటీన్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి మధ్య మధ్యలో 5 నిమిషాలు 2 నిమిషాలు కాల్స్ వస్తూ ఉంటే మాట్లాడతారు మీ ఇంట్లో వాళ్ళతో. బట్ క్వాలిటీ టైం రోజు ఇస్తున్నారా, మీరు మేనేజ్ చేస్తున్నారా లేదా క్వశ్చన్ కాదు. ఇస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? నిజంగానే మీరు ఇస్తున్నారని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళకి అనిపిస్తుందా మీరు ఇచ్చేది అని? క్వాలిటీ టైం ఎంత ఇచ్చినా వాళ్ళు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వరని నేను అంటున్నా అన్న. ఎవరు ఇవ్వడు క్వాలిటీ టైం ఫ్యామిలీకి. ఇది నా స్టేట్మెంట్. ఓకే, అంటే మీరు కూడా ఇవ్వట్లేదు అంటారు. అంటే క్వాలిటీ అక్కడ పదం టైం అంటే ఒక గంట. అరే అయిపోయింది లేరా, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేసావు, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేయి. ఫస్ట్ నువ్వు క్వాలిటీ టైం ఇస్తున్నావా అని నువ్వు అనుకుంటున్నావా, అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. నువ్వు దానికి ఆల్రెడీ ఎస్ అని చెప్పావు, కాకపోతే ఇండైరెక్ట్ గా చెప్పావు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, నువ్వు క్వాలిటీ టైం ఇస్తున్నావా అని వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు అనుకుంటున్నారా అనేది వాళ్ళు చెప్పాలన్నా, నేను ఎలా చెప్తా? అదే మీరు చెక్ చేస్తున్నారా అని ఉద్దేశం. అరే కొంప తీసి కనుక్కొని చెప్తానంటావా ఏంట్రా? ఎవరు నన్ను అంటే తెలుస్తుంది కదరా, ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. అంటే అది అందరూ 24 గంటలు పల్లంతో ఉండేవాడికి కూడా అలానే నెగిటివ్ గానే ఉన్నది. నేను చెక్ చేయలేదు ఎప్పుడు, మేబీ చెక్ చేయాలి. కాకపోతే 24 గంటల పిల్లలతో ఉండేవాళ్ళు, ఫ్యామిలీతో ఉండేవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కూడా నేను ఉన్నది అదే. 24 గంటలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అన్నట్ల. 2 గంటల గురించే మాట్లాడుతున్నాను అన్న. వాసు అన్న, నేను చెప్పేది కూడా 2 గంటల గురించేనా, 2 గంటల గురించే చెప్తున్నా అన్న. 24 పోనీ ఆ 2 hours 1 hour కూడా క్వాలిటీగా వాళ్ళు ఏం చెప్పినా విని వాళ్ళతో వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నా సరే స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటున్నా. ఓకే, స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటున్నావా? స్టిల్ దే వోంట్ బి సాటిస్ఫైడ్ అంటున్నావా? నువ్వు ఇంతాక దే వోంట్ బి ఎనీవే అన్నావు. అది ఫిలాసఫీ కాదు ఆడికి కావాల్సింది. ఆడికి కావాల్సింది ఫిలాసఫీ కాదురా, అది ఆడికి కూడా తెలుసు. వాడు అడుగుతుంది పర్సనల్. మీ ఆవిడ నిన్ను ఎట్లా కంప్లైంట్ చేయకుండా ఉంటుంది అని, లేదా ఆల్రెడీ వదిలేసిందా ఈయన ఏం చేయలేమని? అంటే నేను స్టార్టింగ్ నుంచి ఇలానే ఉన్నా కాబట్టి నాకు ప్రాబ్లం రాలేదు. నీకు ప్రాబ్లం రాలేదా? ప్రాబ్లం నీ దాకా రాలేదా? ప్రాబ్లం తెలియట్లేదు ఇంకా. ప్రాబ్లం నా దాకా రాలేదు. ఎందుకు రాలేదంటే ఫ్రమ్ డే 1 నుంచే నేను రాసుకొని పూసుకొని కూర్చోబెట్టి చిన్నారి బంగారి అని కథల వల్లే. కాబట్టి అలా పడకపోవడమే ప్రాబ్లం అయింది ఏమో కదా అంటున్నా నేను. అలా పడే వాళ్ళకి కావాల్సినట్టు జరగట్లేదు. అలా పడని వాళ్ళకి నేను క్వాలిటీ టైం ఇవ్వకపోవడం గురించి నేను ఏమన్నానంటే,
2 గంటలు మీరు ఇంట్లో ఉంటే ఆ 2 గంటలు ఇంకేమన్నతో ఫోన్లో మాట్లాడతా ఇంట్లో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడతారు మధ్య మధ్యలో. మీరు చేశారు వాళ్ళకి కావాల్సిన తీసుకురావడానికి వెళ్ళడం వాళ్ళు చేస్తారు. మీరు అక్కడే ఉన్నా మీ ప్రెజెన్స్ వాళ్ళు ఫీల్ అవ్వలేరు కదా, మీ అటెన్షన్ వాళ్ళకి ఉండదు కదా. అవునన్నా, ఇప్పుడు నేను చెక్ చేసుకున్నానా అని అంటే, నేను కొన్నిసార్లు చెక్ చేసుకున్నానా ఎగ్జాక్ట్గా నా దగ్గర మీటర్ క్యాలిక్యులేషన్ అయితే లేదు. ఇప్పుడు నేను చెక్ చేశాను అంటాను అన్నా, నేను చెక్ చేశాను బాగానే ఉంది అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎలాగా, మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా ఎంటైర్ టైం అక్కడే ఉన్నాను, ప్రతి ఈవెన్ డెలివరీ అప్పుడు కూడా నేనే పక్కనే ఉన్నాను, నా ఎంటైర్ మంత్ అక్కడే ఉన్నాను, ఈవెన్ ప్రతి స్టెప్లో ఉన్నాను, ప్రతి అడుగులో నేనే చేశాను, ప్రతిదీ చెప్పొచ్చు. అది కాదు, దాన్ని కూడా నేను క్వాలిటీ అన్నని అంటున్నా. నా డెఫినేషన్ ప్రకారం నేను అంటలేను. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి నా గురించి నేను చెప్తా. నా గురించి నువ్వు అడిగితే ఎస్, ఆబ్వియస్లీ మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఫ్రెండ్స్ కంటే, ఫ్యామిలీ కంటే, తల్లి కంటే, తండ్రి కంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే పెళ్ళాం. కాబట్టి పెళ్ళాంకి ఇస్తాం, అది ఉంటుంది, 100% ఉంటుంది. దాని క్వాలిటీయా అంటే నేను మీటర్లో చెప్పలేను అంటున్నా. నువ్వు మళ్ళీ అది ఫిలాసఫిక్గా చెప్పగరా, ఇస్తాము అని. ఇస్తున్నానని చెప్పు, ఆడికి కావాల్సింది నువ్వు చేస్తున్నావా అనేది క్వశ్చన్. చెప్తే ఇస్తున్నానని చెప్పట్లా, పెళ్లి చేసుకున్నాడు ఎవడైనా ఇస్తాడు అని చెప్తున్నావు. అది ఫిలాసఫీ అయింది. ఆడు ఫిలాసఫీ అడగలా నేనైతే ఇస్తున్నా అన్న. క్వాలిటీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇస్తున్నానని నేను ఫీల్ అవుతా, నేను ఇస్తున్నానని అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని నాకు అనిపిస్తుందా అని. అవతల వాళ్ళు కూడా నేను ఇస్తున్నాననే ఫీలింగ్ లోనే ఉన్నారా లేదో అని నాకు అనిపిస్తుంది కదా. నేను ఇంత టైం ఇస్తున్నానే కానీ అలా గుర్తించిన కూడా గుర్తించట్లా అయినా కానీ నేను ఇస్తున్న టైంకి వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు అని కానీ రెండిట్లో ఒకటి అనిపిస్తుంది కదా నాకు కూడా. అవతల వాళ్ళకి ఆ రెండింటిలో ఏది అనిపిస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు. మిక్స్డ్ అన్నది, మిక్స్డ్ ఎందుకన్నా అంటే అది అలా ఆ ఫీలింగ్ నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను మీకు ఎక్స్ప్రెస్ చేయగలను. అది మీరు పెళ్లి చేసుకుంటే మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఒకసారి వైఫ్ డిస్కషన్లో ఏమంటది, చూడు ఇలా జరిగింది, డైలీ ఇట్లా మా ఫ్రెండ్కి ఇలా చేస్తున్నాడు వాళ్ళ హస్బెండ్, నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ, నాకు ఇలా జరగలేదు అని చెప్తుంది. XYZ ఫ్యాక్టర్స్ తెలియకుండా ఏమో ఇది మా తాత వాళ్ళు చేసుకున్న అదృష్టమేమో, ఏమో ఇలా మాకైతే నాకు ఇది చాలు లైఫ్కి ఇలా. ఇంకోసారి డిస్కషన్లో ఏమవుతుంది, ఇది రాదు, ఎప్పుడు గోల్డ్ కావాలి, నాకు బంగారు గాజు కావాలంటే వాళ్ళకి వాళ్ళ బర్త్డే గిఫ్ట్ నెక్లెస్ ఇచ్చాడట, స్టేటస్ పెట్టింది, ఎదురింటి పిన్ని గారు వేసుకున్న గొలుసు చూడు. అది మాస్టర్ చెప్పేవాడు అతన్ని దాటిస్తాడు కదా అంటున్నాను నేను. ఎవరు అంటే మాటలు చెప్పేవాడు నెక్లెస్ కి, అంటే ఆమెకి నెక్లెస్ కావాలేమో, నెక్లెస్ లాంటి నీకు నెక్లెస్ ఎందుకు అని చెప్పి ఏదో ఒక రకంగా అమ్మాయిలు వాళ్ళు చాలా షార్ప్ ఆ విషయాల్లో. ఏంటంటే ఆయన మాటలు చెప్పడం కానీ ఏం లేదు, మ్యాటర్ ఏం తీసుకురాడు అంటారు. కొంతమంది అంటే అమ్మో మా ఊరు చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తారు, ఇది అన్నాడంటే ఖచ్చితంగా ఏదో చేస్తారు అని ఉంటుంది. ఆ క్లారిటీ వాళ్ళకి ఎప్పుడూ వచ్చేస్తుంది స్టార్టింగ్ లోనే. అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఒకటే మాటలు ఒకటే కవ్వింపు ఇవి చేస్తారు. వాడు తీరా చూస్తే పరిస్థితి వేరేలాగా ఉంటుంది. అంటే వాడు అర్థం చేసినప్పటికీ, ఫర్ సపోజ్ ఫిజికల్ కాంటాక్ట్ లేదు, వాడు అర్థం చేసినప్పటికీ వాడు కొన్ని విషయాల్లో వీక్ ఉన్నాడు అనుకో,
సో ఉమెన్ డామినెన్స్ ఉంటుంది. ఓకే. అమ్మాయి డామినెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట నుంచి ఇదేం లేదు మ్యాటర్, అక్కడ వాళ్ళ వైఫ్ అని అంటారు. అంటే నేను దీనికి సంబంధం లేదు, నేను ఇది ఇర్రెలవెంట్ టాపిక్ ఇది ఇప్పుడు నువ్వు అడిగిన దానికి. కానీ నేను ఎందుకు చెప్తానంటే మీరు అన్నారు కదా మేనేజ్ చేస్తారు కదా అన్నావు కదా, మేనేజ్ చేస్తావు అని అంటే అవునన్నా, అమ్మాయిలకి మేనేజ్ చేసినా సరే వాళ్ళకి క్లారిటీ ఉంటుందన్నా అని అంటున్నా. ఓకే, క్లారిటీ ఉండడం గురించి ఏం చెప్పదు, అది మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటేనే చాలా మంది చేస్తారన్నా, చాలా ఆడ ఎఫర్ట్స్ పెడుతున్నాడు అంటే అది వాళ్ళు ఫీల్ అవుతారు కదా. వాడు నచ్చినట్టు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ అమ్మాయిని సంతోషంగా ఉంచడానికో బాధ నుంచి దూరం చేయడానికో ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనేది గుర్తిస్తారు కదా. అది నేను అంటుంది. పోవచ్చు అనకపోవచ్చు, జెన్యూన్ ఎఫర్ట్స్ అయితే చెప్పండి మీరు చెప్పండి. కాదు, నేను నెక్లెస్ కొనిపెట్టలేను అని బుద్ధి చేస్తున్నాడు అంటేనే నాకు ఇంపార్టెంట్, కానీ నేను నీకు నెక్లెస్ కొనిపెట్టలేనని చెప్తున్నట్టు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది తెలుస్తూ ఉంటుంది. అవును, కానీ అమ్మాయిలకి వాళ్ళకి కావాల్సింది కావాలి. ఎందుకు పక్కింట్లో వేరే వాళ్ళు వేసుకొని ఉంటే ఈమెకి కావాలి. అంటే అది వేరే టాపిక్. మీ అఫర్ట్ని అవతల వాళ్ళు గుర్తిస్తున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు, ఫీల్ అవ్వట్లేదు. రెండింటిలో ఒకటి. మిక్స్డ్ అని చెప్పారు, మిక్స్డ్ అంటే ఏంటి? మిక్స్డ్ అంటే ఏది? గుర్తిస్తారు కానీ గుర్తించినట్టు నటిస్తారనా? అంతే అనుకోరు, అది కరెక్ట్ చెప్పు. గుర్తిస్తారు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకోవడానికి గుర్తించినట్టు నటిస్తారు. మీరు అలా ఫీల్ అవుతున్నారు. అవును. అయినా నీకు ఎందుకు రా ఇవన్నీ? నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు అడిగే క్వశ్చన్లు ఏంటి? ఏముందన్నా అడగని. అంటే వయసుకి తగ్గ క్వశ్చన్లు అడగమనరా? వయసు తగ్గ క్వశ్చన్ ఏముందన్నా, కాకపోతే వాసు అన్న క్వాలిటీ టైం అనేది నేను ఇప్పుడు అందరు కమ్యూనిటీకి అన్వయించి మాట్లాడుతున్నా. ఒక స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నా. అంటే నా పర్సనల్ అనుభవంలో నేను చూసాను, నా చుట్టుపక్కల సర్కిల్లో. యాక్చువల్గా మాకు కార్పొరేట్లో కూడా ఒక ఇది ఉంటుంది, మెంటల్ వెల్బీయింగ్. మీరు హౌ మచ్ టైం నువ్వు ఎంత టైం ఇస్తున్నావు ఏంటి అని. అంటే నువ్వు జిమ్కి వెళ్తున్నావా, యోగా చేస్తున్నావా, ఆఫీస్లో 6 hours వర్క్ చెయ్యి, వాకింగ్, ఇవన్నీ. ఈ కాంటెక్స్ట్ లో నేను అందరి గురించి ఏమంటే, ప్రతి ఒక్కడు ఎంత ఈజ్ ట్రైయింగ్ ఈజ్ బెస్ట్. క్వాలిటీ టైం వాడు ఇచ్చిన 1 hour ఇచ్చినా 100% ఇచ్చినప్పటికీ వాడి సైడ్ నుంచి అక్కడి నుంచి ప్రాపర్గా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ లైక్ వర్త్. ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను హ్యాండిల్ చేసే డైవర్స్ కేసులో కూడా కొన్ని ఇలాంటివే ఉన్నాయి. ఓకే, ఏమవుతుంది చేస్తారు అవుతున్నారు అంటే వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు మీరు? ఈ డైవర్స్ కోసం వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళ ఆయుర్వేద కౌన్సిలింగ్ వేరే వాళ్ళు అంటారు. హిపోక్రసీతో కొడతాడు అంతే. ఎందుకంటే డైవర్స్ కేసుల్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు అనుకోరా. ఫర్ ఎగ్జాంపుల్, మా ఆయన అసలు నాతోనే ఉండట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు అన్నారు అనుకో. సరే అయితే రేపటి నుంచి ఎన్ని గంటలు కావాలి నీకు? 3 or 4? సరే 4 hours నీతోనే ఉంటాడు అని అంటే, ఉండటం అంటే నా ఉద్దేశం నా పక్కన ఉండటం అని కాదండి, ఐ షుడ్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. సో విడిపోయే వాళ్ళు కారణాలు ఏది చెప్పినా అది అక్కడ ఉండదు, మ్యాటర్ ఇంకెక్కడో ఉంటది అనమాట. ఏది ఇంత గత అరగంటగా నువ్వు మాట్లాడుతుంది, వాడు మాట్లాడుతున్నా కూడా దాని గురించి. కాకపోతే అది మాట్లాడకుండా దాని చుట్టూతో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి?
క్వాలిటీ టైం. వాట్ డూ యూ మీన్ బై క్వాలిటీ టైం? క్వాలిటీ టైం అంటే మనం ఏ పని చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళ పక్కన గంటలు గంటలు కూర్చోవటం కాదురా. వాళ్ళు ఫీల్ అవ్వాలి అల్టిమేట్ గా వీడికి నేనే ప్రయారిటీ అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అది ఎలా ఫీల్ అవుతారు? ఏదో ఇంట్యూజన్ ద్వారా ఫీల్ అవుతారా, లేకపోతే నీ నీ ఫ్రెండ్స్ నీ సర్కిల్ అదంతా తెలుసుకొని వాళ్ళందరికన్నా నాకే ప్రయారిటీ ఇస్తాడు అనేలాగా ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉంటాయా ఏంటనేది అది కాంప్లికేటెడ్. దట్ టు వెన్ ఏ ఫీమేల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ దెర్ ఆర్ సో మెనీ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్. ప్రకృతి కాబట్టి వాళ్ళకే తెలీదు. సో దాన్ని లాజికల్ గా డెడ్యూస్ చేయటం అనేది ఒక పజిల్. ఆల్రెడీ ఆ పజిల్ విడాకుల దాకా వెళ్ళిందంటేనే కాంప్లికేట్ అయింది. అది తిరుగుగాడు లాంటి పీటర్ దగ్గరికి వచ్చింది అని అంటే అది ఇంకా దారి తప్పి వచ్చింది. దానికి తిరుగుగాడు క్వశ్చన్ ఆర్టికులేట్ చేసి వాళ్ళు చెప్పిన ఆన్సర్ బట్టి ఈడు ఒక అసెస్మెంట్ చెప్పాడంటే అది ఆల్రెడీ అసలే కోది కళ్ళు తాగింది, దెయ్యం పట్టింది, తేలుగుట్టింది. ఓకే, కానీ ఈ క్వశ్చన్కి తిరుగు అన్న ఆన్సర్ చేయకుండా మీరు ఆన్సర్ చేయడం కరెక్ట్గా లేదు. తిరుగు అంటే సంసార సాగరాన్ని ఎదుగుతున్నాడు కాబట్టి తిరుగు అన్న ఏం చెప్పినా ఒక సన్యాసి అయిన మీరు తిరు ఏది చెప్పినా డెఫినెట్ గా అవతలడు కన్విన్స్ అవుతాడు. అది నేను ఒప్పుకుంటా 100%. ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ అయ్యిద్ది అన్నట్టుగా వచ్చేవాడే ఆ క్రియేషన్ లో ఉంటాడు కాబట్టి తిరుగుగాడు వాడి భాషలోనే చెప్తాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ హీ హాజ్ అన్సాటిస్ఫైడ్ క్లయింట్స్. 100% సాటిస్ఫాక్షన్. వాడి దగ్గరికి ఎవడు వెళ్ళినా, అది కెరియర్ గైడెన్స్ కోసం వెళ్ళినా, డైవర్స్ కోసం వెళ్ళినా, పెళ్లి చేయమని వెళ్ళినా, తిరుగుగడి దగ్గర మాత్రం ప్రకృతి ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు. ఆ విషయం ఐఎమ్ షూర్. నా క్వశ్చన్ చెప్పేసి తిరుగు వాళ్ళని ఏది చెప్పినా నేను అది రైట్ ఆ రాంగ్ అని పక్కన పెట్టి తిరుగు అన్న చెప్పడాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే తిరుగు అన్న సంసార సాగరంలో ఉన్నాడు. తిరుగు అన్నకి తెలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఒక తిరుగు అన్న సంసారం సాగరంలో ఉన్నాడు కాబట్టి తిరుగు అన్న ఏది చెప్పినా రైట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటాను నేను. సంసారం సన్యాసంలో ఉన్న సీకే అన్నకి ఇన్ని విషయాలు ఎలా తెలిసినాయి అని అడుగుతున్నా నేను. ఎందుకు తెలిసినాయి అని అడుగుతున్నా. అబ్జర్వేషను నేను నా చుట్టుపక్కల చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను అనేది ఆన్సర్ చేస్తాను అనుకోండి. అబ్జర్వేషన్ పూర్వజన్మలు స్టార్ట్ చేసింది ఎక్కడికి లేదురా. మా అమ్మ నాన్న నేను అబ్జర్వ్ చేసి ఉంటానుగా. మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. తిరువారణ తిన్నారా మీరు? తిన్నామా ఇప్పుడే. ఇప్పుడు దాకా తింటానే ఉన్నాడు కదరా. ఎరా ఇంకా కావాలా? కడుపు నిండలేదా? లేదు, అయిపోయింది ఎప్పుడో. బ్రెయిన్ తింటున్నారా అంటే మీరు బ్రెయిన్ తింటున్నారు. సరే సరే మరి. బ్రెయిన్ తింటాం కాదురా, తిట్లు తిన్నాడని నా ఉద్దేశం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో నువ్వు తిట్టేవాడిని 2-3 సార్లు. పాప మాడేమో మావాసం అని కలవరెత్తున్నాడు. ఏమో మీరు చెప్పండి, తిట్టారని చెప్పండి. మీరు తెలుసుకోండి. సీకే అని చెప్పాడంటేనే అందులో ప్రొఫౌండ్నెస్ ఉంటుంది కదా అని తిరువన్ ఫీల్ అవుతాడు. కాబట్టి మీరు నేను తిట్టాడరా అని చెప్తే చాలు, సీకే ఉంటాడు అనుకుంటాడు తిరువన్. నువ్వేంట్రా అదేం లేదు అంటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బాసు గాడు. లేదన్నా అదేం లేదులేండి అన్న అని నువ్వు అంటావని ఎక్స్పెక్ట్ చేశాడు. నేను జస్టిఫై చేయను. మీరు చెప్పారు కదా జస్టిఫై చేస్తే అది వేరే విధంగా ఉంటుందని. అన్న ఎలా తీసుకున్నా ఓకే. ఇప్పుడు జస్టిఫై చేసామనుకో అన్న నిజమే అనుకుంటారు కదా మరి.
ఎవరో బైక్ మీద ఉన్నట్టున్నారు. నాదే ఇది ఫ్యాన్. ఓకే. సరే నువ్వు కూడా మార్గదర్శిలో చేరలేదా? నేను చేరలేదన్నా, చేరుతా, కొంచెం టైం పడుతుంది. ఎరా అయిపోయినాయి అన్ని క్వశ్చన్లన్నీ సంసారం గురించి? అయిపోయింది ఈరోజు. అని సంసారం చేసుకొని సరే పెట్టేరా, రేపు మాట్లాడచ్చు.